హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబడేటువంటి టాపిక్ ఏంటండి అంటే మనకి తెలంగాణ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ని ప్రకటించిందండి. అసెంబ్లీలో మనకి డిప్యూటీ సీఎం గారు అయినటువంటి భట్టి విక్రమార్క గారు వచ్చేసి జాబ్ క్యాలెండర్ని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో దీంట్లో ఏంటండి అంటే ఏ నోటిఫికేషన్స్ ఎప్పుడు ఉంటాయి, దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయంటూ మనకి ఒక లిస్ట్ అయితే మనకి అనౌన్స్ చేయడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించిన వివరాలను మనం డిస్కస్ చేసుకునే ముందు మీరు ఇప్పటిదాకా మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేసినట్లయితే, ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో చాలామంది స్టూడెంట్స్ కోరిక మేరకు మండే వరకు అనమాట ఒక మంచి మీకు ఆఫర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇదేంటంటే లైఫ్ టైం వ్యాలిడిటీ, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ 4 సబ్జెక్టులు కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు స్టార్ట్ చేయడం జరిగింది. దీనితో పాటుగా ఏంటండి అంటే మీకు ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉంటుందో ఆ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన మెటీరియల్ అయితే మీకు మంత్లీ అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఆగస్ట్ మంత్కి ఆగస్టు, సెప్టెంబర్కి సెప్టెంబర్, అక్టోబర్కి అక్టోబరు, ఇలా మీకు మంత్లీ మెటీరియల్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది చాలా మంచి కోర్స్ ఇది. ఇందులో హిస్టరీ, పాలిటీ నేనే చెప్పాను, ఎకనామిక్స్ కూడా నేనే చెప్తాను ప్రజెంట్ అయితే. ఓకే, కొన్ని టాపిక్స్ నేనే చెప్తాను. జాగ్రఫీ మురళీకృష్ణ సార్ చెప్పడం జరిగింది. ఎకానమీ వెంకటేష్ పారమంచల సార్ క్లాసెస్ కూడా ఇందులో ఉన్నాయి మీకు. ఓకేనండి, మరి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది మన యాప్ది, లేదంటే ప్లేస్టోర్లో కూడా మీరు బాలు ఐక్యూని సెర్చ్ చేస్తే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకి 2025లో కొత్తగా గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 ప్రకటనలు వస్తున్నాయి. ఓకే, అంటే గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 నోటిఫికేషన్స్ మనకి 2025లో వస్తున్నాయి. అలాగే ఈ అక్టోబర్లో అంటే 2024 అక్టోబర్లో కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా వస్తుంది. అలాగే పోలీస్ నోటిఫికేషన్స్ చాలామంది అడుగుతున్నారు, పోలీస్ నోటిఫికేషన్స్ ఉంటాయి సార్ అని. 2024 ఏప్రిల్లో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి ఆగస్ట్లో మనం కండక్ట్ చేస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగిందనమాట ప్రభుత్వం. అయితే ఇక్కడ స్టూడెంట్స్ ఓకే మరి ఎన్ని పోస్టులు ఉంటాయి ఏంటి అనేది ఆలోచించకుండా ప్రిపరేషన్ని ప్రారంభించడం అనేది బెటర్ అనమాట. ఎందుకంటే ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం కాబట్టి కొంత మంచి నెంబర్ ఇచ్చే అవకాశం ఉంటుంది గ్యారంటీగాను. హోప్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ వెపన్ ఫర్ ది ఎనీ కైండ్ ఆఫ్ యాస్పిరెంట్ అనమాట. యాస్పిరెంట్ ఎవరైనా సరే మనకి హోప్ అనేది మంచి వెపన్ అనమాట యాక్చువల్లీ. ఎందుకంటే మనకి సాధారణంగా మన ఎక్కువ పోస్టులతో ఒక నెంబర్ వచ్చిందనుకోండి ఎగ్జాంపుల్. సో మన ఊర్లో వాళ్ళు కానీ లేదంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ ఏమడుగుతారంటే, సో పెద్ద నెంబర్తో నోటిఫికేషన్ వచ్చింది కదా, ఈసారి నువ్వు ఎలాగైనా జాబ్ కొట్టాలి అని అంటారు. కానీ నీ ఒక్కడికే తెలుస్తుంది ఏంటంటే కరెక్టే, పెద్ద నెంబర్తో నోటిఫికేషన్ వచ్చినా నా వరకు వచ్చినప్పటికి మాత్రం జాబ్స్ లేవు. అంటే నాకు ఉన్నటువంటి రెస్పెక్టెడ్ కేటగిరీకి ఓకే నెంబర్స్ అనేవి కరెక్ట్గా లేవు. సో కాబట్టి నాకు ఒక రకమైన భయం ఉందని అనుకోవచ్చు. లేదా కొన్నిసార్లు తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ ఉన్నప్పుడు కూడాను మీకు ఓకే మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకు అంటే మీ రెస్పెక్టెడ్ కేటగిరీకి ఎక్కువ పోస్టులు ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటండి అంటే హోప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మంచి నెంబరే ఇస్తారని చెప్పేసి మనం అనుకుందామండి. సో బట్ అల్టిమేట్గా ఏంటంటే ఎగ్జామ్ నోటిఫికేషను అలాగే దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయ్యేటప్పుడు మనకు భయం వేస్తుంది. ఓకే, మీరు ప్రిపరేషన్కి మోటివేషన్ ఏంటి రావాలి అంటే మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఆ ఎగ్జామ్ సెంటర్లో కొన్ని వందల మంది వస్తారనమాట. ఓకే, ప్లాంక్స్ వాళ్ళ యొక్క మొత్తం హాల్ టికెట్స్ అన్నీ పట్టుకొని వస్తారు. వాళ్ళందరినీ చూసి మనం జాబ్ కొట్టగలమా అనే భయం వస్తుందన్నమాట. ఆ భయం రాకుండా ఉండాలి అంటే మనం నిరంతరం ప్రిపేర్ అవుతూ ఉండాలన్నమాట. కనీసం రోజులో ఓకే 2 to 3 అవర్స్, ఎక్కువ కాదు 2 నుంచి 3 గంటల పాటు కన్సిస్టెంట్గా కాన్స్టెంట్గా క్వాలిటీగా కనుక మీరు చదివినట్లయితే మీరు ఎలాంటి ఎగ్జామినేషన్ అయినా సరే 100% మీరు అచీవ్ అవ్వగలరు. ఒకటే గుర్తుపెట్టుకోండి, కాన్స్టెంట్గా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ప్రిపేర్ అయితే జాబ్ రావడం రాకపోవడం అనేది సెకండరీ. ఎందుకంటే మన యొక్క ప్రయత్నం గట్టిగా ఉండాలి, సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఏం చేస్తున్నామని అంటే ప్రిపేర్ అవుతున్నాము, మన మనస్సాక్షికి చెప్పుకోగలరు ఎస్ నేను చదువుతున్నాను, నేను ప్రిపేర్ అవుతున్నానని మనం ఎవరికో చెప్పొద్దు, మన మనస్సాక్షికి చెప్పాలి. ఫస్ట్ మనం చెప్పాల్సింది మన మనస్సాక్షి. కాబట్టి సో బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఎలాంటి అనుమానాలు పెట్టుకోకండి, ఏవి పెట్టుకోకండి. ప్రశాంతంగా జాబ్ క్యాలెండర్ మీకు అనౌన్స్ చేశారు కాబట్టి ఒక 2-3 డేస్ మీకు ఒక ఎగ్జైట్మెంట్ కనుక ఉంటే మీరు దాన్ని ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఎగ్జైట్మెంట్ అనేది అన్నిసార్లు రాదు. ఓకే, బాధలు కూడా అలాగే వస్తాయి, డిప్రెషన్స్ కూడా అలాగే వస్తాయి. కాబట్టి ఎగ్జైట్మెంట్ కనుక ఉంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి ఒక 2-3 డేస్. ఆ తర్వాత మీ యొక్క ప్రిపరేషన్ని ఒక పర్ఫెక్ట్ టైం టేబుల్ వేసుకొని హాయిగా ప్రిపేర్ అవ్వండి. అలాగే ఎగ్జిస్టెడ్ నోటిఫికేషన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా మీరు వాళ్ళకి సీరియస్నెస్ని కంటిన్యూ చేయండి. కొంతమంది నెగ్లెక్ట్ చేయొచ్చు, నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ఉంది కదా, నెక్స్ట్ వేస్తున్నారు కదా, అప్పుడు ప్రిపేర్ అవుదామని. దయచేసి అలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు. ఏ నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్లో నేను క్లియర్ అయిపోవాలి, నెక్స్ట్ నోటిఫికేషన్లో మిగతా వాళ్ళు క్లియర్ అవుతారు అన్న ఉద్దేశంతో మీరు ప్రిపేర్ అవ్వండి. మీరు 100% జాబ్ కొడతారు. ఇక్కడ చూడండి ఓకే మనకి ఓకేనండి ఏ జాబ్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయన్నది మనకి ఇక్కడ అనౌన్స్ చేశారు.
ఇక మనకి సాక్షిలో ఇచ్చినటువంటిది ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ అని చెప్పి. ఓకే, గ్రూప్ 1 మెయిన్స్ ఏంటి, అలాగే ఇక్కడ ఏంటంటే మనకి గ్రూప్ 4 అండ్ గ్రూప్ 3 కలిపి మనకి కండక్ట్ చేస్తున్నట్టు కూడా అనౌన్స్ చేసింది గవర్నమెంట్. సో గ్రూప్ 4ని తీసుకొచ్చి గ్రూప్ 3లో మెర్జ్ అయితే చేయడం జరిగిందనమాట. సో కాబట్టి వాటికి సంబంధించి కూడా పోస్టులు అనేవి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో కాబట్టి మనకి ఈ ఇయర్ అంటే అక్టోబర్ నుంచి కూడా జాబ్ క్యాలెండర్ తలకి ఇంప్లిమెంటేషన్ ప్రారంభమవుతుంది విత్ గ్రూప్ 1 నోటిఫికేషన్ అనమాట. సో నెక్స్ట్ ఇయర్ కూడా మనకి నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే ఎగ్జామ్కి కూడా గ్యాప్ వచ్చేసి మనకు 4 to 5 months ఇస్తున్నారనమాట యాక్చువల్లీ. బట్ ముందే అనౌన్స్ చేస్తున్నారు పలానా డేట్ నోటిఫికేషన్ ఇస్తూ ఉంటున్నాను కాబట్టి అసలు ముందు సిలబస్ ఏముంది, మనం ఏం చదవాలి, మీకు ఏంటంటే తెలంగాణలో ఎస్పెషల్ ఏంటంటే మనకి తెలంగాణ హిస్టరీ చదవాలి, తెలంగాణ మూమెంట్ చదవాలి, తెలంగాణ జియోగ్రఫీ చదవాలి, తెలంగాణ ఎకానమీ చదవాలి. సో రెస్పెక్టబుల్గా ఏంటంటే మనకి రీజనల్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది యాక్చువల్లీ. ఈ రీజనల్ కంటెంట్ని మీరు కవర్ చేసుకుంటూ న్యూస్ పేపర్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఓకే దానికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ నేషనల్ లెవెల్వి, ఇంటర్నేషనల్ లెవెల్, రీజనల్ లెవెల్ కరెంట్ అఫైర్స్ని మీరు రెడీ చేసుకుంటూ జాగ్రత్తగా కనుక మీరు ప్రిపేర్ అయినట్లయితే మీరు డెఫినెట్గా మంచి పోస్ట్స్లో ఉంటారు. ఓకే, సో మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి పోస్ట్స్లో చూడాలని నాకుంది. నాకు చాలామంది స్టూడెంట్స్ మెసేజెస్ పెడుతున్నారు రెగ్యులర్గాను, మీ క్లాసెస్ చాలా బాగుంటాయి సార్, మేము ప్రిపేర్ అవుతున్నామని. ఓకే, ఫోన్స్ కూడా అప్పుడప్పుడు చేస్తుంటారు. ఓకే, సో మేము మా ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేస్తుంటాం సార్ అని. అయితే ఒకటి ఏంటంటే సో అలా చెప్పేటప్పుడు ఏంటంటే జాబ్స్ కూడా వస్తే కూడా మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట యాక్చువల్లీ. సో మీరు యాప్లో జాయిన్ అయ్యే కోర్సెస్ కొనుక్కున్నా లేకపోయినా రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్లో మీకు మంచి కంటెంట్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఎంసీక్యూ ఫార్మేట్లో ప్రొవైడ్ చేస్తాను, థియరిటికల్ కంటెంట్లో కూడా కరెంట్ డేటా మీకు ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి రెగ్యులర్గా చదవండి, కన్సిస్టెంట్గా రోజుకి 2-3 గంటలు కనీసం ప్రిపేర్ అవ్వండి క్వాలిటీగా. రోజుకి 6 గంటలు 8 గంటలు మీరు ప్రిపేర్ అవ్వలేకపోవచ్చు ప్రారంభంలోని, బట్ 2 నుంచి 3 గంటలు కన్సిస్టెంట్గా క్వాలిటీగా చదవండి, మీరు 100% జాబ్ కొడతారు. ఎవరైతే పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయండి బాగాను. ఓకే, చక్కగా ఈవెంట్స్కి ఎప్పటి నుంచో మీరు ప్రిపేర్ అవ్వండి, ప్యారలల్గా చదువుకోండి, డెఫినెట్గా మీరు మంచి సక్సెస్ అవుతారు. ఓకే, మన ఛానల్ తరపున మీకు కంటెంట్ విషయంలో అయితే నా వరకు ఎంతవరకు నేను చేయగలుగుతాను అంతవరకు నేను మీకు 100% చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనం మంచి కంటెంట్ వీడియోతో కలుద్దాం. ఎవరైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే 999 అనేది చాలా మంచి కోర్స్ అనమాట. డెఫినెట్గా నేను మీకు సజెస్టబుల్ కోర్స్ అది, వీలైతే అది తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.